అరవింద సమేత రిలీజ్ అయి 7 years అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. ఈ మూవీ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది, చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ కి మూవీ ఎలా యూజ్ అయింది అండ్ ఈ అరవింద సమేత ఎంత స్పెషల్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అరవింద సమేత ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒపీనియన్ ఒకటే, త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ నుంచి ఒక మూవీ వస్తుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ త్రివిక్రమ్ గారిది స్పెషల్ కట్ అయితే ఉంటుంది. తన ప్రతి మూవీలో కూడా ఒక కామెడీ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. దీంట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారితో మంచి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో మంచి కామెడీ సీక్వెన్స్ తో మూవీ ఉంటుందని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు మూవీ ఇనిషియల్ గా అనౌన్స్ అయితే చేసినప్పుడు. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి మనము కొంచెం మాస్ అయితే ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో అరవింద సమేతలో కూడా కొంచెం మాస్ అయితే ఉంటుంది. బట్ నేను త్రివిక్రమ్ గారి స్టైల్ ఆఫ్ మూవీ అయితే ఉంటుంది అనుకున్నా, డెఫినెట్ గా అదే ఉంటుందని అనుకున్నా అనౌన్స్ చేసినప్పుడు. అండ్ త్రివిక్రమ్ గారు కూడా ఆఫ్టర్ అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారికి కథ ఒప్పించి అండ్ ఈ మూవీ అయితే చేయడం అయితే జరిగింది. ఒక ఇంటర్వ్యూలో నాగవంశీ గారు చెప్తారు, అరవింద సమేత మూవీ నాగవంశీ గారు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ అయినప్పుడు, దాదాపు కొన్ని 100 కోట్లు లాస్ అయిన తర్వాత ఏం చేయని పరిస్థితిలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వెంటనే పిలిచి, రా వంశీ, త్రివిక్రమ్ గారు మనం కలిసి ఒక మూవీ చేద్దాం అని చెప్పి జస్ట్ 6-7 monthsలోనే మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ చేసిన మూవీ అరవింద సమేత. అండ్ ఆ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 95 కోట్ల వరకు షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. అండ్ దాదాపు 175 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇవి. బట్ ఓవరాల్గా మనం ఫస్ట్ డే ఈ మూవీ చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంది అంటే నాది, నేను ఇనిషియల్గా అయితే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మూవీ అని చెప్పి కామెడీ ఉంటుందని చెప్పి చాలా ఫుల్గా ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఆల్రెడీ వాళ్ళు టీజర్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఒక క్లారిటీ వచ్చేసింది. టీజర్ కన్నా ముందు ఫస్ట్ లుక్కే క్లారిటీ అయితే వచ్చేసింది. ఇది త్రివిక్రమ్ గారు ఒక న్యూ స్టైల్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారితో ట్రై అయితే చేయబోతున్నారు. అండ్ అప్పుడు వచ్చిన వార్తలు కూడా ఎలా ఉండేవంటే, త్రివిక్రమ్ గారు ఫుల్ మాస్ మూవీ అయితే తీయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్తో అని చెప్పి న్యూస్లో అయితే వచ్చేస్తాయి. ఇంక ఇది ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్యామిలీ కామెడీ వర్క్ ఉంటుంది, ఇవన్నీ అయితే మర్చిపోయాం అప్పుడే. సో టీజర్ వచ్చేసరికి ఇంకా ర్యాంపేజ్ మామూలుగా క్రియేట్ అయితే అవ్వలేదు. ఆ పాటల జూనియర్ ఎన్టీఆర్ గారు షెట్లెస్ నురుక్కుంటూ వస్తే నరుకుతుంటే ఒక వైబ్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. అండ్ ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారి స్పీచ్ చాలా మంది అయితే, నేను లైవ్లో విన్నాను, ఆ స్పీచ్ లైవ్లో చూశాను. ఆ టైంలో మనం జరిగిన సంఘటనలు కానీ, తారకన్న చాలా ఎమోషనల్ ఆ స్టేజ్ మీద మాట్లాడడం కానీ, సో ఇవి మూవీకి ముందు జరిగిన పరిణామాలు ఇవన్నీ. అండ్ ఆ మూవీ ఎంత కనెక్ట్ అంటే ఎంత స్పెషల్ అంటే, ఆఫ్టర్ హరికృష్ణ గారు తర్వాత ఇన్సిడెంట్స్ తర్వాత చాలామంది కూడా అరవింద సమేత ఫస్ట్ ఇట్లా షార్ ఇట్లా పడిన వెంటనే తారకన్న ట్రైన్ నుంచి దిగి ఇట్లా రావడము, అసలు ఆ ట్రైన్ సీక్వెన్స్ అంటేనే నందమూరి ఫ్యామిలీకి కానీ నందమూరి ఫ్యాన్స్కి కానీ ఒక గూస్ బంప్స్ మూమెంట్ అది. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీస్లో బాలకృష్ణ గారికి ఆ ట్రైన్ సీక్వెన్స్లో చాలా హిస్టరీ అయితే క్రియేట్ అయితే చేసేసాడు. ఒక నందమూరి హీరో అదే ట్రైన్ సీక్వెన్స్తో ఓపెనింగ్ సీన్ ఉండేసరికి గూస్ బంప్స్ మామూలుగా లేవు. బట్ సింపుల్గా తారకన్న స్మైల్ ఇచ్చుకుంటూ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్లో అండ్ మ్యూజిక్తో ఆ ఓపెన్ చేసిన షాట్, అసలు దానికి మించిన గూస్ బంప్స్ ఇంకేం రాలే ఆ టైంలో. మనం యూజ్కుంటే సూపర్ మాస్ గూస్ బంప్స్ సీన్ ఉంటుంది, గూస్ బంప్స్ ఫైట్స్ ఉంటాయి, ఓపెనింగ్ షాట్ అంటే సింపుల్ కట్ స్మైల్తో ఓపెనింగ్ చేస్తాడు. జస్ట్ అరవింద సమేతలో యూజ్ చేసే డైలాగ్స్ డెలివరీ కానీ మొత్తం రాయలసీమ యాసలో పర్ఫెక్ట్ అని చెప్పాలి. అసలు ఓపెనింగ్ వచ్చింది ఏదో మంచిగా వెళ్తుందని స్టోరీ అనేసరికి అసలు ఫస్ట్ బ్లాక్లోనే ఫస్ట్ ఫైట్, అసలు ఇది ఇంటర్వెల్లో రావాల్సిన ఫైట్ కదా, వీడు థియేటర్ బోర్డ్ ఏమైనా మూవీని సెకండ్ హాఫ్ వేస్తున్నాడు అని చెప్పి అందరు కూడా అటు ఇటు అయితే చూస్తున్నారు. బట్ నాకు రిలీజ్కి ముందే చాలా రివ్యూస్ అయితే వచ్చేస్తాయి కదా, ఆ టైంలో ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ వేసాడు, ఫస్ట్ 20 minutes ఇక ఎనఫ్ మీ టికెట్కి, అసలు ఈ మూవీ టికెట్ వర్త్ అని చెప్పేసి అనేసాడు. ఇంకా మూవీ మొత్తం ఎలా ఉన్నా పర్లేదు, ఫస్ట్ 20 minutes ఇంకా ఎక్సలెంట్, మీరు ఫస్ట్ 20 minutes అసలు మిస్ కావద్దని చెప్పి ఎక్కడ చూసినా ఇంటర్వ్యూస్ అవే ఉన్నాయి. అసలైన ర్యాంప్, అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ ఇప్పటికి ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. అన్నిసార్లు చూస్తా, ఎన్నిసార్లు చూసినా కూడా అదే ఫ్రెష్ గూస్ బంప్ మూమెంటే వస్తుంది ఆ సీక్వెన్స్. త్రివిక్రమ్ గారు ఫర్ ద ఫస్ట్ టైం
ఫర్ ద ఫస్ట్ టైం ఆ రేంజ్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ అనేది డైరెక్షన్ చేయడం, కొన్ని టైంలో అసలు ఇది త్రివిక్రమ్ గారు డైరెక్షన్ చేస్తారా లేకుంటే వేరే ఎవరైనా వచ్చి డైరెక్షన్ చేస్తారనే ఒపీనియన్ అయితే వస్తుంది. ఎక్సలెంట్. ఇంక అక్కడి నుంచి స్టోరీ మొత్తం ఆఫ్టర్ ఎఫెక్ట్ ఒక వార్ అయిన తర్వాత, ఒక ఫుల్ ఫైట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, అండ్ అక్కడ ఉన్న వాళ్ళ క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తాయి అని చెప్పి ప్యూర్ క్యారెక్టర్ డ్రివెన్ మీద తీసుకెళ్ళాడు మూవీ మొత్తాన్ని. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ సీక్వెన్స్ తర్వాత కూడా ఎక్కడ కూడా మనకి హై మూమెంట్ అయితే ఉండదు. స్టోరీ అలా వెళ్తుంది. పూజ హెగ్డే ఎంట్రీ ఇస్తారు, వాళ్ళ ఫ్యామిలీ ఎంట్రీ ఇస్తారు, అండ్ సునీల్ గారితో తారక్ అన్న ఇంట్రడక్షన్ సీన్, ఇవన్నీ ఒకటిదానికి ఒకటి కనెక్ట్ చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ జర్నీలో ఎలా ఓవర్కమ్ చేసి రావాలి, వాళ్ళ ఊర్ల గొడవలని, వాళ్ళ ఊర్ల సీక్వెన్స్ని ఎలా, అక్కడ ఉన్న ప్రజల్ని ఎలా ఈ గొడవలోకి వెళ్లకుండా ఆపాలి, తను ఏం చేయలేడు, ఊరు నుంచి పారిపోతే చాలు, ఊరు నుంచి వెళ్ళిపోతే చాలు, వాళ్ళే గొడవలు ఆపేస్తారు. సేమ్ దమ్ము మూవీ టైంలో కూడా మనం వెళ్ళిపోతే గొడవలు ఆగిపోతాయి కదా అని చెప్పి ఒక సిద్ధాంతం బయటకు వచ్చేస్తాడు. బట్ అది ఒక్కటే కాదు, ఊర్లో గొడవలు ఆపాలంటే ఊరు నుంచి ఆ గొడవల గురించి, వాటి ఫ్యాషన్స్ గురించి డీటెయిల్గా చెప్పే ఒక వ్యక్తి కావాలని చెప్పి అరవింద సమేతని కనెక్ట్ చేయడం, అరవింద గారు తన చేస్తున్న థియరీ కూడా దీని మీదన ఫ్యాషనేషన్ మీదనే చేయడము, వాటన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ సెకండ్ హాఫ్ని తీసుకెళ్ళి, ఆ తర్వాత మంత్రి ఒక ఊర్లో గొడవ ఆపాలంటే ఆ రాజు మంత్రి దగ్గరికి వెళ్ళాలి అండ్ గొడవలు ఆపుతారు అప్పుడే అని చెప్పి ఆ సీక్వెన్స్ కనెక్ట్ చేయడం, అప్పటి వరకు బసిరెడ్డి లేడనుకున్న టైంలో ఇంటర్వెల్లో ఉన్నాడని చెప్పి రివీల్ చేయడం. అసలు ఇలాంటి మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో ఇంకొకటి వస్తుందంటే నేనైతే నమ్మను. ఫ్యూచర్లో రావచ్చు, బట్ ఇంత క్లారిటీ ఆఫ్ మూవీ, ఇంత క్యారెక్టర్ డ్రివెన్తో మూవీ నేనైతే చూడలేమని చెప్పాలి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీ మొత్తం సీరియస్గానే ఉంటారు, ఎక్కడ కూడా నవ్వరు కానీ ఏముండదు. కొన్ని ప్లేస్లో నవ్వుతారు కానీ స్మైల్ కొంచెమే ఉంటుంది. బట్ మూవీ మొత్తం ఒక సీరియస్ టోన్తో, ఒక హీరో మూవీలో యాక్ట్ చేయాలన్నా, ఒక మూవీ తీయాలంటే ఈ రోజున్న స్టార్ హీరోస్ ఎవరి పిల్లలు నవ్వుతుంది చెప్పండి. ఒక్క హీరో కూడా మూవీ మొత్తం నువ్వు సీరియస్గానే ఉండాలి, సెటిల్గానే ఉండాలి అంటే ఎవరు చేస్తారు చెప్పండి? ఎవ్వరు కూడా చేయరు. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ సెకండ్ హాఫ్లో మూవీ మొత్తం యాజ్ యూజువల్గా రెగ్యులర్ అయిపోతున్న టైంలో ఆ పెనిమిటి సాంగ్ కానీ, రెడ్డమ్మ తల్లి సాంగ్ కానీ, ఆ సీక్వెన్స్ అనేది చాలా అద్భుతంగా క్రియేట్ అయితే చేసుకున్నారు. జగపతి బాబు గారు ఒక ఇంటర్వ్యూలో అంటారు, క్లైమాక్స్లో ఫుల్గా ఒక 100 మందితో ఫైట్ ఉంటుందంట. తారక్ గారి దగ్గరికి వెళ్ళి జగపతి బాబు గారు ఒకటే అన్నారు, మరి ఫైట్ అయితే రొటీన్ అయిపోతుంది కదా, నువ్వు వాళ్ళని కొడతావు, వీళ్ళని తీసుకెళ్ళిపోతావు, కొంచెం కొత్తగా డిఫరెంట్గా పెట్టానంటే అప్పుడు ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అరవింద, ఒంటి చేతి సుబ్బులు, వీళ్ళతోనే ఆ సీక్వెన్స్ అక్కడ క్రియేట్ చేసేసి క్లైమాక్స్ అయితే అవగొట్టేస్తారు. ఫైట్ ఎలాంటి ఫైట్ పెట్టకుండా ఓన్లీ జగపతి బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కొట్టుకున్నట్లయితే పెట్టి ఆ సీక్వెన్స్ని ఆపేస్తారు. అక్కడ ఫైట్ సీక్వెన్స్ ఉండాలంట, బట్ తీసేస్తారు. అంటే తీయాలంటే చేయలేదు, వాళ్ళు రెగ్యులర్గా ప్లాన్ చేసుకున్నారు బట్ తర్వాత వద్దని చెప్పి మన జగపతి బాబు గారి సజెషన్తో మార్చడం అయితే జరిగింది. వండర్ఫుల్ డిసిషన్ అది. ఎందుకంటే దమ్ములాగా అయిపోతుంది. దమ్ములో కూడా ఫుల్గా కొట్టేసి తర్వాత ఇది కాదు బతుకంటే నలుగురిని బతికించని చెప్పి డైలాగులు చెప్తాడు. అప్పుడు దమ్ము సినిమాలో వర్కౌట్ కాంది, ఈ సినిమాలో వర్కౌట్ అయిందంటే అదే నా ఒపీనియన్ వరకు. ఎందుకంటే ఇది మోడర్న్ వర్షన్ ఆఫ్ దమ్ము సినిమానే. దమ్ము సినిమాలో ఎక్కడైతే మనకి కనెక్ట్ అవ్వలేమో ఇక్కడ దాంట్లో కనెక్ట్ అయ్యాం కాబట్టి ఈ అరవింద సమేత ఒక కల్ట్ క్లాసిక్గా మిగిలిపోయింది. అండ్ ఆ టైంకి రాజమౌళి గారితో మూవీ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఈ మూవీ ఎస్పెషల్లీ అరవింద సమేత, ఇంకా తారక్ అన్న రాజమౌళితో అంటే మినిమం ఒక 4-5 ఇయర్స్ మూవీస్ ఉండవని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి కాబట్టి నేను ఈ థియేటర్లో అరవింద సమేత దాదాపు 11 సార్లు చూడడం అయితే జరిగింది. అప్పట్లో ఎందుకు చూస్తున్నానో తెలియదు కానీ ఆ సీక్వెన్స్, ఇంట్రడక్షన్ సీను, దానికోసమే లైన్గా వెళ్ళిపోతుండే థియేటర్కి, ఆ రేంజ్లో ఎక్కేసింది ఆ టైంలో. బట్ మూవీ మొత్తం కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది ఆ టైంకి. బట్ ఒక డిసప్పాయింట్ ఏది ఉందంటే సాంగ్సే. మన తమన్ గారు సాంగ్స్ అయితే మంచిగా ఇవ్వలేదని ఇప్పటికీ ఒపీనియన్ నాకు. బట్ బీజిఎమ్స్ అయితే చాలా వర్కౌట్ అయితే చేశాడు. బట్ సాంగ్స్ ఇంకా బాగా ఇచ్చి ఉండాల్సిందే. ఆ మూవీ పొటెన్షియల్ ఇంకా పెరిగేది అప్పట్లో సాంగ్స్కి. అప్పటికీ సాంగ్స్ బాగానే ఉంటాయి. ఏమి ఇస్తాడు చెప్పండి, సామజగన వనం, ఆ సాంగ్స్ అయితే ఇవ్వలేడు కదా. ఆ స్టోరీకి తగ్గట్టు ఆ సాంగ్స్ అయితే ఇచ్చాడు. బట్ మనం ఇంక వేరే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అది మనకి లేదని. ఇప్పుడు బుట్టబొమ్మ లాంటి సాంగ్ లేడాడు కదా, రెడ్డి ఇక్కడ చూడు లాంటి సాంగ్స్ వేస్తాడు, ఇంకేం చేస్తాం అక్కడ, ఏం చేయలేం. సో ఓవరాల్గా అయితే ఇది నా ఒపీనియన్, ఎక్స్పీరియన్స్ చాలా డ్రాగ్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళైతే పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయి ఉంటారు. మీ కింద కామెంట్ చేయండి.